Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఇరాన్ ఒక రహస్యమైన, అత్యంత శక్తివంతమైన కొత్త ఆయుధాన్ని యుద్ధరంగంలోకి దించబోతున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఈ కొత్త ఆయుధం శత్రు బలగాలకు ఏకంగా గుండెపోటు తెప్పించగలదని, అది ఇప్పటికే వారి చెంతనే ఉందని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరాం ఇరానీ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అది ఇప్పటికే వారి చెంతనే ఉందని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరాం ఇరాన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక, నావిక దిగ్బంధనాల ద్వారా తమను చర్చల బల్ల వద్దకు తీసుకురావచ్చని భావించడం శత్రువుల అమాయకత్వమని ఆయన ఎగతాళి చేశారు. హార్ముజ్ జలసంధిని కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ దౌత్య సైనిక యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండి వైఖరిని వీడటం లేదు. అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేసే ఉద్దేశంతోనే టెహ్రాన్ ఇటువంటి ప్రతిపాదనలు చేస్తుందని ఆయన భావిస్తున్నారు. బాంబు దాడుల కంటే కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నావిక దిగ్బంధనమే ఇరాన్పై ఎక్కువ ప్రభావం చూపుతోందని, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్నదే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ తన ప్రతీకార చర్యలను మరింత ఉధృతం చేసింది. అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ విమాన వాహన నౌకపై కనీసం 7 క్షిపణి దాడులు నిర్వహించామని, తద్వారా ఆ నౌక నుండి వైమానిక కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోగలిగామని ఇరాన్ నావికాదళం పేర్కొంది. గత కొన్ని నెలలుగా జరిగిన పోరాటంలో భాగంగా మధ్యప్రాచ్యం అంతటా ఉన్న సున్నితమైన అమెరికన్, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు విజయవంతమైన దాడులు చేసినట్లు ఇరాన్ దళాలు ప్రకటించాయి. ప్రపంచ ముడిచమురు రవాణాలో 5వ వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని అరేబియా సముద్రం వైపు నుండి మూసివేసి తమ అనుమతి ఉన్న నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ కొత్త ఆంక్షలు విధించింది. అమెరికా బలగాలు తమ నౌకలను స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికన్లు సొమాలియా సముద్రపు దొంగల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని, కేవలం నౌకలను పట్టుకోవడమే కాకుండా లోపల ఉన్న సిబ్బందిని మరియు వారి కుటుంబాలను బందీలుగా పట్టుకున్నారని రియర్ అడ్మిరల్ షహరాం ఇరానీ ఆరోపించారు. ఈ చర్యలను ఆయన చట్ట విరుద్ధమైన బందీలుగా మార్చుకోవడం అని అభివర్ణించారు. తమ పౌరుల మరణాలకు ప్రతీకారంగా శత్రువులు పశ్చాత్తాపడేలా దెబ్బ కొడతామని, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని ఇరాన్కు నిరాకరించడమే ఈ యుద్ధానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొంటున్న తరుణంలో ఇరాన్ ప్రకటించిన ఈ రహస్య ఆయుధం పశ్చిమ ఆసియాలో భవిష్యత్తు పరిణామాలను ఎటువైపు నడిపిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.